దాంతోపాటు థర్డ్ పాయింట్ వచ్చేసి ఐసోలేషన్ ఫీల్డ్ మెయింటైన్ ద మినిమం ఐసోలేషన్ బార్డర్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ రెండు ఆప్షన్ దొరకలే, కాంపాక్ట్ బ్యాచ్ దొరకలే లేదా ఇండివిజువల్ ఫీల్డ్ దొరకలే. మూడో ఆప్షన్కి వచ్చేసి మనం ఐసోలేషన్ మన ఫీల్డ్లో మెయింటైన్ చేయాల్సిందే మినిమంగా మినిమం. ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటంటే మనకు కాంపాక్ట్ బ్యాచ్ కానీ లేకపోతే కాంపిటేటర్కు స్ట్రాంగ్గా మనం ఉండాలంటే ప్రైస్ చూస్తున్నారు, ఈల్డ్ చూస్తున్నారు. నెక్స్ట్ అండి, మనకి సీడ్ రైతు చేతికి పోవడానికి ముందు మనం చేసే పని ఏంటంటే ఏరియా సర్వే అండ్ గ్రోవర్ మీటింగ్. ఈ రెండు అయిన తర్వాతనే రైతు చేతికి సీడ్కి వెళ్తుంది. దానికి సంబంధించిన పాయింట్స్ చెప్తాను నేను. అబ్జర్వ్ ది జియోగ్రాఫికల్ కండిషన్స్ ఇన్ దట్ విలేజ్. మనం ఏదన్నా ఒక విలేజ్కి వెళ్ళినప్పుడు అక్కడ జియోగ్రాఫికల్ కండిషన్స్ అంటే భౌగోళిక పరిస్థితులు ఎట్లుంటాయి అనేది ఫస్ట్ క్యాచ్ చేసుకోవాలి. ఎంప్లాయ్ కానీ, ఆర్గనైజర్ కానీ, తర్వాత సబ్బు కానీ, ఫీల్డ్ అసిస్టెంట్ కానీ. ఎందుకోసం అంటే అక్కడ వాటర్ ఉంటాయా, లేకపోతే డ్యూరేషన్ పెరుగుద్దా తగ్గుద్దా, మన హైబ్రిడ్కి అక్కడ క్లైమేటికల్ కండిషన్స్ సూటబుల్ అవుతాయా కాదా అనేది ఫస్ట్ చూసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే హైబ్రిడ్ సీడ్ ప్రొడక్షన్ ఎక్స్పీరియన్స్ గ్రోవర్స్ మ్యాక్సిమం. కొత్త విలేజ్లోకి వెళ్ళి ఇబ్బంది పడే బదులు తెలిసిన పాత విలేజ్లు తెలిసిన వాళ్ళకైతే ఏ ఇబ్బంది లేకుండా ఇట్లా చెప్తే అట్లా పని చేసుకుంటారు. లేదు తెలియని విలేజ్లకు అయితే సీడ్ సోకింగ్ నుంచి మొదలుకొని హార్వెస్టింగ్, డిస్పాచ్ వరకు అన్ని ఇబ్బందులకు పాలవుతాం. అందుకోసమని మ్యాక్సిమం ఎక్స్పీరియన్స్ ఉన్న విలేజ్లకు మనం హైబ్రిడ్ సీడ్ ప్రొడక్షన్ చేసుకుంటే బాగుంటుందని మా ఒపీనియన్. నెక్స్ట్ ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ గ్రోవర్ బెనిఫిట్ రిఫ్లెక్ట్ టు ది ఫార్మర్. ఏదైనా కంపెనీ ఏదైనా బెనిఫిట్ ఇచ్చినప్పుడు ఆర్గనైజర్కే, కంపెనీకి మన రైతుకే చెందాలన్నది మన ఇంటెన్షన్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఎక్స్ప్రెస్ ది టర్మ్స్ అండ్ కండిషన్స్ అబౌట్ ఎల్వైఎస్ కంపెనీస్ క్వాలిటీ స్టాండర్డ్స్. అక్కడ రైతులకి మన కంపెనీ ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది అంటే అప్పుడప్పుడు మంచి జరుగుతుంది, చెడు జరుగుతుంది. మంచి జరిగినప్పుడు ఏ రకంగా సపోర్ట్ చేస్తారు, చెడు జరిగినప్పుడు ఎట్లా మన బ్యాక్ ఎండ్లు ఉంటారు. తర్వాత దీంతో పాటుగా మన హరిప్రసాద్ సార్, శంకర్ సార్ చెప్పినట్టుగా సీడ్ తీసుకోవడమే కాదు, దాన్ని మేము మార్కెట్ చేసుకోవాలి రేపు అంటే అది క్వాలిటీ ఉండాలి. మన క్వాలిటీ స్టాండర్డ్స్ ఏందన్నది మన గ్రౌండ్ లెవెల్ వరకు వెళ్ళాలి. నెక్స్ట్ రైట్ సాయిల్, విండో, సోకింగ్ అవైలబిలిటీ. సాయిల్ విషయాన్ని తీసుకుంటే మంచి సారవంతమైన భూములు సెలెక్షన్ చేసుకోవాలి. చౌడు భూములలో ఇచ్చుకొని దానికి 70,000 80,000 అని కాంపన్సేషన్ కట్టించే బదులు ఫస్ట్ సెలెక్షన్ చేసుకునే ముందే మంచి సాయిల్స్ తీసుకోవాలి, ఫర్టైల్ సాయిల్స్. తర్వాత పర్టికులర్ సాయిల్ సూటబుల్ టు పర్టికులర్ హైబ్రిడ్. మనకున్న లైన్స్ హెచ్ఎస్పిలో కొన్ని లైన్స్ బ్లాక్ సాయిల్స్కి, కొన్ని రెడ్ సాయిల్స్కి, కొన్ని శాండీ సాయిల్స్కి, డిఫరెంట్ సాయిల్స్ డిఫరెంట్ హైబ్రిడ్స్ సూటబుల్ అవుతాయి. అక్కడ మనకున్న అవగాహనను బట్టి, మనకున్న పరిజ్ఞానాన్ని బట్టి ఈ హైబ్రిడ్ ఇక్కడ సూటబుల్ అవుతుందని అదే హైబ్రిడ్ని అలాంటి చేసుకోవడం ఉత్తమం. తర్వాత విండో, కంప్లీట్ ది సోకింగ్ విత్ ఇన్ ది విండో యాజ్ పర్ ఎస్ఓపి. మనకి ఎస్ఓపి ప్రకారం ఏ విధంగానైతే స్టార్ట్ డేట్ తర్వాత కట్ ఆఫ్ డేట్ ఏదైతుందో ఆ విండోలనే సోకింగ్ చేసుకోవడం ఉత్తమం. తర్వాత అవుట్ ఆఫ్ విండోలో పోతే ఏమవుతుంది అంటే వస్తే రావచ్చు, పోతే పోవచ్చు. తర్వాత సోకింగ్ అవైలబిలిటీ, ఎర్లీ సోకింగ్, మిడిల్ సోకింగ్, లేట్ సోకింగ్, 3 టైప్స్ విండోస్ ఉంటాయి సోకింగ్ విండోస్ ఏ కంపెనీలో అయినా. ఎగ్జాంపుల్ ఎర్లీ విండోకి వస్తే 543, మన మిడిల్ విండో 504, లేట్ సోకింగ్ ఉంది 534. ఈ టైప్లో అంటే మనకు అక్కడ హార్వెస్టింగ్ అయ్యి అందుబాటులో ఉంది ఫీల్డ్, ఓకే ఇక్కడ మనం చేసుకోవచ్చు అంటే 543 ఎర్లీది చేసుకోవచ్చు. లేదు మా మధ్యలో వరకు అందుతానంటే 504 చేసుకోవచ్చు. ఇక్కడ హార్వెస్టింగ్స్ లేట్ అయ్యేటట్టున్నాయి, ఇక్కడ లేట్ సీడ్ ఏదైనా ఉంటే అది ఇచ్చుకోవచ్చు అంటే దానికి సంబంధించి ఏదైతే లేట్ విండో ఉంటుందో దాన్ని మనం అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. మనం ఇప్పుడు డిస్కస్ చేసే పాయింట్ నర్సరీ గురించి. ఆల్మోస్ట్ అది ఈ స్టేజ్ దాటినాం, కాకపోతే నెక్స్ట్ కన్నా యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. విషయం ఏంటంటే సెలెక్ట్ ద ఫాలో ల్యాండ్ ఫర్ ద నర్సరీ ప్లాట్. అంటే మ్యాక్సిమం మనం బీడున్న మడిని నార్మడిగా ఎంచుకుంటే కలుతులు కంట్రోల్ చేయడం అనేది ఒక మెయిన్ టాస్క్ మనకి. నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ నాట్ అవైలబుల్ ద ఫాలో ల్యాండ్, హార్వెస్ట్ ద ప్రీవియస్ క్రాప్ మాన్యువల్లీ.
అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఫ్యానోలాండ్ దొరకలే, అట్లాంటి కేసులో మనం నర్సరీ చేయాల్సిందే తప్పదు. ఆ టైంలో మనం ఏంటంటే కనీసం హార్వెస్టింగ్ కాకుండా చేతితో కట్ చేసుకోవాలి ఒక్క మడంట నర్సరీ కోసం. అట్లా ఏంటంటే గ్రెయిన్స్ రాలే పర్సెంటేజ్ తగ్గిపోతుంది. లేదు అది కూడా ఆప్షన్ లేదు అనుకున్నప్పుడు హార్వెస్టర్తో హార్వెస్టింగ్ చేసినప్పుడు 7 days బిఫోర్ వాటర్ వేసుకొని దాన్ని పగ్లింగ్ చేసుకోవాలి. ఇంకా టైం ఒక 10 days ఇట్టుంటే సూపర్ అప్లికేషన్ కూడా చేయాలి. దీనివల్ల ఏంటంటే మనం నర్సరీలో ఎంతో కొంత 90% వరకు క్వాలిటీని కంట్రోల్ చేయగలం. నెక్స్ట్ అండి నర్సరీ మేనేజ్మెంట్. నర్సరీ మేనేజ్మెంట్లో స్టేజ్ ఫర్టిలైజర్ ఆర్ కెమికల్ డోస్ ఫర్ ఏకర్ ఇన్ నర్సరీ. బట్లింగ్ స్టేజ్ విషయానికి వస్తే దున్నే స్టేజ్లో యూరియా, డిఏపి, ఎంఓపి. యూరియా ఒక 2 kg, డిఏపి ఒక 5 kg, 2 kg ఎంఓపి పొటాషియం, మ్యూరిటా పొటాషియం ఇవి వేసుకోవాల్సి ఉంటుంది బేసల్లో. కేవలం నర్సరీకే నర్సరీ మేనేజ్మెంట్ అంటున్నాను. కానీ తర్వాత 12 DAB 12 days ఆఫ్టర్ బెడ్డింగ్, అంటే 12 రోజులు బెడ్కి ఎక్కిన తర్వాత బావిస్టిన్, జింక్చిలామిన్, అక్రిమిన్ మ్యాక్స్ ఒక 2 grams ఒక ఎకరాకి, అది అందరికీ తెలిసిందే. 2 grams per liter ట్యాంక్కి చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత 14 DAB 14 రోజులు బెడ్కి ఎక్కిన తర్వాత యూరియా 20-20-0-13 స్వర్ణపాలు. యూరియా ఒక 1/2 kg, అంటే ఎక్కువ వాడితే ఇప్పుడు చాలా ఎక్కువ ఉన్నది కనుక తక్కువ తీసుకుందాం. తర్వాత 3 kg ఒక 20-20, తర్వాత స్వర్ణపాలు ఒక 1 kg. ఇవి సాయిల్ అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత 17 days DAB 15 రోజుల తర్వాత ఏదన్నా గ్రోత్ ప్రమోటర్ ఇసాబియాన్ కానీ, అటానిక్ కానీ, మెరినో కానీ, మన గ్లోబల్ కంపెనీ వాళ్ళ 999 మన NSL గ్రూపు అది కానీ ఒక 2 ml లీటర్కి చేసి స్ప్రే చేయాల్సి ఉంటుంది. దీంట్లోనే 1 day బిఫోర్ ఆర్ 1 day ఆఫ్టర్ ఏదైనా ఇన్సెక్టిసైడ్ క్లోరో కానీ, ఒకవేళ స్టెంపరర్ కంట్రోల్ కావట్లేదంటే బేర్ వాళ్ళది వయాగో కానీ, లేదంటే FMC కంపెనీ వాళ్ళది కొరాజిన్ కానీ ఇది చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత 5 days బిఫోర్ TRP ట్రాన్స్ప్లాంటింగ్కి ఒక 5 రోజుల ముందు 3G గ్రాన్యువల్స్ ఎకరాకు 1 kg చొప్పున చల్లుకోవాలి నార్మల్లీ. అట్ ది సేమ్ టైం అది అయిపోయిన తర్వాత ఏదైనా పురుగు మందు క్లోరో కానీ 50 or 20 డోసేజ్ని బట్టి, లేదా కొరాజిన్ కానీ ఈ మందులు కొట్టుకోవాల్సి ఉంటుంది. అది ఎంఎల్ చెప్పలేదు. 2 ml per liter సార్, 2 ml per liter. 3G గ్రాన్యువల్స్ ఒక 1 kg. ఇంపార్టెన్స్ ఆఫ్ నర్సరీ ఎన్ష్యూర్ ప్రాపర్ జర్మినేషన్. అంటే మనం ఇచ్చే సీడ్ ప్రాపర్గా జర్మినేషన్ అయిందా లేదా అది మనం వితిన్ 1-2 daysలో ఐడెంటిఫై చేయాలి. ఏదన్నా సమస్య ఉంటే ఇమీడియట్లీ మేనేజ్మెంట్కి ఇన్ఫార్మ్ చేయాలి. దానికి ఆల్టర్నేట్ సొల్యూషన్ వెతుకుతారు. ఓకేనా? నెక్స్ట్ ప్రొవైడ్స్ హెల్తీ అండ్ విగ్రస్ సీడ్లింగ్స్. అంటే మనం నర్సరీ మేనేజ్మెంట్ ఎంత పర్ఫెక్ట్గా ఉంటే సీడ్లింగ్ అంతా హెల్తీగా ఉంటుంది, అంత హెల్తీగా హీల్డింగ్గా వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది. టు మెయింటైన్ ప్రాపర్ ప్లాంట్స్ స్టాండ్ ఇన్ ద మెయిన్ ఫీల్డ్. అంటే మనకి ఎంత నర్సరీ బాగుంటే నాటేసేటప్పుడు సీడ్లింగ్ అంతా డెప్త్గా వెళ్ళిపోతుంది, మంచిగా ఇన్ టైంలో నిలబడి ఇన్ టైంలో గ్రోత్ వచ్చి టిల్లర్స్ వస్తాయి. నాటేయడం కూడా మెయిన్ ఇంపార్టెంట్. కొందరు ఉంటారు ఏంటంటే గుత్తకు మాట్లాడుకుంటారు, వాళ్ళకి ఎకరం అయిపోయిందా వెళ్ళిపోతారు, అది మీద వేస్తారు. మనం నెక్స్ట్ 2 days 3 days గడ్డి మంది అప్పుడు లైట్గా వాటర్ వేసుకుంటాం, అది బయటికి వెళ్ళిపోతాం. అది మెయిన్ ఇంపార్టెంట్. కంప్లీట్ యూటిలైజేషన్ ఆఫ్ గివెన్ సీడ్ రేట్. ఇట్ హెల్ప్స్ టు ఇంక్రీజ్ ద మెయిన్ ఫీల్డ్ ఏరియా. అంటే మనం ఇచ్చిన ప్రతి గింజ అయ్యో ఇప్పుడు మనకు నాటు సరిపోతుందో లేదో అనే భయంతో ఫస్ట్ నాటు తగ్గించుకుంటూ వేసుకుంటాం. ఇన్ కేస్ అట్లాంటి కేసెస్ ఉంటే ఒక మడేయగానే మనకు సిచ్యువేషన్ అర్థమవుతుంది. ఆ ఉన్న ప్రతి మొక్కను మనం నాటేసుకోవడానికే ప్రయత్నం చేయాలి. ఒక సీడ్లింగ్ కూడా వేస్ట్ చేసే ఛాన్స్ ఉండదు. అట్లా సోకింగ్ చేసిన ప్రతిదీ కూడా నాటేయడానికి అవైలబుల్గా చూసుకోవాలి. నెక్స్ట్ అండి మన కంపెనీకి సంబంధించి ఉన్న హైబ్రిడ్లో స్టాగరింగ్స్, రో రేషియో, స్పేసింగ్
హైబ్రిడ్ విషయానికి వస్తే 503 స్టాగరింగ్ 0 +12 +15 +17 రో రేషియో 2:8 స్పేసింగ్ 15:15. 504 0 -5 -2 +1 మేల్ ముందు వస్తుంది 2:8 15 15. తర్వాత 505 0369 ఫీమేల్ ఫస్ట్ ఉంటుంది 2:8 రో రేషియో 15:15